కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చెలమయ్య మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఈ సమావేశంలో బీసీ సోదరుల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుకుండాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఏలేశ్వరం జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడానికి తాము పనిచేస్తామని మీడియాకు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటడానికి తామందరూ సిద్ధంగా ఉన్నామని పలు బీసీ సంఘాల నాయకులు ఈ సమావేశంలో తీర్మానించుకున్నట్లు తెలిపారు. కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఏలేశ్వరం బలహీన వర్గాల ఎంతమంది ఉన్నారో అన్ని కులాలని కలిసి ఆ కుల నాయకత్వాలన్నీ ఒకే తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువ శాతం 100కి 65% వరకు ఏలేశ్వరంలో బలహీన వర్గాలు ఉన్నాయి. అత్యధిక శాతంలో ఉన్నటువంటి తూర్పు కాపు, యాదవ, పద్మశాలి, కంసాలి, రజిక ఇటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ కమ్యూనిటీస్ని విద్యపరంగా వైజ్ఞానిక పరంగా కూడా వీళ్ళని ముందుకు తీసుకురావాలా, ఈ కులాలన్నింటినీ ఒకే తాటికి తీసుకొచ్చి అభివృద్ధి చెందే విధంగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈవేళ మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి ఏదేదైతే మనకు ఆధారపడి ఉంటుందో జీవన విధానానికి ఏం కావాలో ఆ జీవన విధానం కావాల్సినటువంటి అన్నీ కూడా శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, బీసీ మంత్రివర్గులతో సహా అందరినీ కలిసి వీరికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అన్ని స్కీమ్స్ కూడా వీళ్ళకి అందేలాగా ఇక్కడ నగర పంచాయతీలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మేము అందరినీ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ బీసీలో ఉన్నటువంటి 139 కులాల్లో ఎన్ని కులాలు అయితే ఏలేశ్వరంలో ఉన్నాయో అన్ని కులాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు నడిపించే ఉద్దేశంతోనే కార్యక్రమం చేపట్టాం. ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.